నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ సంఘ మరి కాపరులకు, సీనియర్ మరి జూనియర్ పాస్టర్లకి, సంఘ పెద్దలకి, సంఘ కమిటీ వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. మరి పోయిన మాసంలో నేను చాలామందికి చెప్పాను, నేను పాప మ్యారేజ్ అప్పుడు లీవ్ పెట్టినందుకు నాకు శాలరీ అది ఆటంకమైందని అందరికీ ప్రేయర్ రిక్వెస్ట్ అడిగారు. చాలామంది ప్రేయర్ చేశారు. అయితే బైబిల్లో ఒక మాట ఉంది, అపకాలమందున నువ్వు నన్ను మొరపెట్టుమో, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు నన్ను మహిమపరిచేదవు అనేది. అది ఆపత్కాలం ఎందుకంటే రొటీన్గా జరిగే, ఇప్పుడు మనం ఎవరైనా లీవ్ పెడితే ఇయర్స్ పెడితే అది రొటీన్గా శాలరీ చేయాలి, కానీ ఆ విధంగా నాకు చేయబడలేదు. మరి ఫిబ్రవరిలో నేను ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేయవలసి ఉన్నది. లీవ్లో ఉన్నాను కాబట్టి తర్వాత మార్చిలో జాయిన్ అయిన వెంటనే నేను సబ్మిట్ చేసినా కూడా వాళ్ళు ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేయలేదు అనే ఉద్దేశంతో మరి వాళ్ళు లేట్ చేస్తున్నప్పుడు మరి నేను టీజీఓ అసోసియేషన్ అంటే తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్లో జాయింట్ సెక్రటరీగా ఉన్నా. మరి దాన్ని బట్టి మా అసోసియేషన్ వాళ్ళందరూ కూడా వచ్చి అడుగుతామని అన్నారు. అయితే నేను వారికి వద్దు, నేను దేవుని బిడ్డను, ఆ విధంగా చేయడం మాకు సరికాదు, నేనే సామరస్యంగా మేడంతో అది ఏదైనా సరే నేను ప్రార్థన పూర్వకంగా తీసుకుంటాను, కానీ గొడవ పడి నేను చేయను అని నేను వారితో చెప్పడం జరిగింది. ఆ విధంగా నేను మరి మన ప్రేయర్ టవర్లో కూడా ఆ రోజు ప్రేయర్ జరిగినప్పుడు ఇక్కడ ప్రేయర్ చేస్తారు. మరి స్త్రీల కమిటీలో కూడా దీన్ని పాయింట్గా రాసి ప్రేయర్ చేస్తారు. చాలామంది మరి మోజస్ చెప్పినప్పుడు వెంటనే అసలు మోజస్ దగ్గర ఉన్న మంచి లక్షణం నాకు నచ్చేది, ఏదైనా విషయం చెప్తే వెంటనే ప్రార్థన చేస్తారు. మరి ఆ విధంగా ప్రార్థన చేయడం, మీ అందరి ప్రార్థన వల్ల మరి దేవుడు సహనముతో నేను ఓపికతో ఉన్నప్పుడు నేను ఏ విధంగా అయితే సమాధానంతో సాయం పొందాలనుకున్నానో ఆ విధంగా పొందుకున్నాను. అంతేకాదు మరి నాకు ఆగస్టు మాసంలో నా ఫోన్ పోయిందండి. మరి అప్పుడు కూడా నేను మీ అందరికీ ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పాను, ఆ ఫోన్ మళ్ళా దొరుకుతుందని అయితే మోజస్ అన్నాడు. అంటే ఒకవేళ ఆ ఫోన్ దొరకొచ్చు, లేదా దానికంటే బెస్ట్ దేవుడు మీకు ఇవ్వచ్చు అన్నారు. ఆ విధంగానే ఇది ఫస్ట్ పోయిన సెల్ ఏమో యూఏసీ అండి. మరి మా పాప వాళ్ళు వచ్చినప్పుడు 26వ తారీఖు వాళ్ళు ఇక్కడికి వచ్చారు ఇండియాకి. మా అల్లుడు గారు దీన్ని నాకు గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. వారి కుటుంబాన్ని దేవుడు దీవించుగాక. దేవుడు నాకు చేసిన మేలుని బట్టి దేవుడికి వందనాలు, దేవుడు చేసిన ప్రార్థనను బట్టి ప్రత్యేకమైన వందనాలు. దేవుడి ఇచ్చిన సాక్ష్యం మరి ఇంటిలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.